వెళ్దాం. ఆదికాండము 24వ అధ్యాయం మొదటి నుంచి మనము చదువుకుందాం. లెట్స్ గో ఫ్రమ్ 1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుడితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారుడికి పెండ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడను భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదనెను. ఓకే. లెట్స్ ఫోకస్ ఆన్ 1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. యు కెన్ అండర్లైన్ దట్ స్క్రిప్చర్. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. సో ఈ భూమి మీద మొట్టమొదటిగా దేవుడు ఒక వ్యక్తిని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ అబ్రహాం ఇన్ ఆల్ థింగ్స్. వావ్! ఎవరు కూడా ఇంతవరకు అబ్రహాము దాకా ఎవరు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడలేదు. And the Lord has blessed Abraham in all things. ఈరోజు మనము మన కుటుంబాల్లో గమనించగలిగితే భర్త బ్లెస్ అయి ఉంటాడు, భార్య బ్లెస్ అయి ఉండదు. లేదా భార్య బ్లెస్ అయి ఉంటుంది, భర్త బ్లెస్ అయి ఉండడు. కూతురు బ్లెస్ అయి ఉంటుంది, కుమారుడు బ్లెస్ అయి ఉండడు. సో ఇలా మనం చూసుకుంటే అబ్రహాము దేంట్లో కూడా వెలితి లేదు. అన్నిట్లో దేవుడు అతన్ని ఎలా ఆశీర్వదించాడు, అతనుకు కలిగిన వాటన్నిటిని దేవుడు ఎలా ఆశీర్వదించాడో మనం ఈరోజు చూద్దాం. ఒకరు బాగా చదువుతున్నారు ఇంట్లో, ఒకరు బాగా చదవట్లేదు. ఒక కూతురేమో బిడ్డల్ని కనింది, ఇంకో కూతురేమో బిడ్డల్ని కనలేదు. మన ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉంది, ఇంకొకరికి ఉద్యోగము లేదు. మన ఇంట్లో ఒకరికి బిజినెస్ ఉంది, ఇంకొకరికి బిజినెస్ లేదు. అట్లా మనము అన్ని చోట చూసుకుంటే అన్ని విషయాల్లో ఇంతవరకు మనము ఆశీర్వదించబడలేదు. దట్ మీన్స్ వి డిడ్ంట్ ఫోకస్ ఆన్ ఎవ్రీ ఏరియా. ఇప్పుడు మీరే చూడండి, మీ కుడి చేయి స్ట్రాంగ్గా ఎడం చేయి స్ట్రాంగ్ అంటే కొందరు కుడి చేయి అంటారు. ఎడం చేయిని ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు నేను ఎడం చేయి నాకు స్ట్రాంగ్ అంటారు. సో బట్ ఎట్ ఏ టైమ్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్. రెండు చేతులు ఒకటే బలము కలిగి లేవు. రెండు కాళ్ళు ఒకటే బలము కలిగి లేవు. సో ఎక్కడో మనము అన్ని ఏరియాని ఫోకస్ చేయట్లేదు. అన్ని ఏరియాస్ని మనం ఫోకస్ చేయట్లేదు. క్లాస్ అంతా ఉంది, కొందరు పాస్ అయ్యారు, కొందరు ఫెయిల్ అయ్యారు. కుటుంబంలో అందరికీ కొందరికి మేళ్ళు జరుగుతున్నాయి, కొందరికి మేళ్ళు జరగట్లేదు. సో అటువంటి జాబితాల్లో మనం ఉన్నామా? అటువంటి ప్రాసెస్లో మనం ఉన్నామా? సో లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ సర్మన్ టుడే. ప్రభా, నేను బ్లెస్ అవుతున్నాను, నా హస్బెండ్ బ్లెస్ అవ్వట్లేదు ప్రభా. ఒకవేళ అలా ఆలోచిస్తున్నావా? తండ్రి, నేను బ్లెస్ అవుతున్నాను, నా భార్య బ్లెస్ అవ్వట్లేదు ప్రభా. ఈ భూమి మీద ఉన్న భార్యలందరూ కూడా పిల్లలు కలిగి బ్లెస్ అవుతున్నారు. నా భార్య ఇంకా గొడ్రలుగా ఉంది, నా భార్య ఇంకా పిల్లలు కనలేదయ్యా, నా భర్తకి ఇంకా ఉద్యోగం రాలేదు. మేము అన్ని విషయాల్లో ఎందుకు ఆశీర్వదించబడలేదు? వై వీఆర్ నాట్ గెటింగ్ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా? ఎందుకు మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడట్లేదు? సో బికాజ్ వీఆర్ నాట్ మేనేజింగ్ ఎవ్రీ ఏరియా. ఒక ఏరియాలో ఆశీర్వదింపబడకపోయినా ఓకే, నో ప్రాబ్లం, ఏం కాదులే అనుకొని మనం ఏం చేస్తున్నాం తెలుసా? లైట్ తీసుకుంటున్నాం.
ఓకే, నో ప్రాబ్లం, ఏం కాదులే, వాడు బడికి పోయిపోయినా పర్లేదు, ఆమె చదువుకోకపోయినా పర్లేదు, ఆమెకి పిల్లలు లేకపోయినా పర్లేదు, ఆమె బ్లెస్ కాకపోయినా పర్లేదు అని అందరూ కూడా కూల్ అయిపోతున్నాం. మనకిచ్చే దేవుడున్నాడు, మన ప్రార్థన వినే దేవుడున్నాడు, మనం అడిగిన వాటిని ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడున్నాడు. బట్ స్టిల్ వీఆర్ ల్యాక్ ఇన్ ఎవ్రీ ఏరియా. ప్రతి ఏరియాలో మనం ఇన్కంప్లీట్గా ఉన్నాం. బట్ అబ్రహాం అలా లేడు. వాక్యం సెలవిస్తుంది, అబ్రహాం వాస్ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ద లార్డ్ బ్లెస్డ్ అబ్రహాం ఇన్ ఎవ్రీ ఏరియా. ఇన్ ఆల్ ఏరియాస్ ద లార్డ్ బ్లెస్డ్ అబ్రహాం. ఎందుకు అతని గురించి మనం ఆలోచించాలి? అతనికి మనకి సంబంధం ఏంటి? అసలు మన జీవితం ఎలా ఉంది? మన కుటుంబీకులు, మన ఫ్యామిలీలో ఇలానే ఉందా, లేదంటే ఏదన్నా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాయా? సో కంపల్సరీ దేవుడు మనతో ఏదో సూటిగా రూఢిగా మాట్లాడబోతున్నాడు. ఎంతమంది ఇంట్లో ఉన్నారు ఒకరు బ్లెస్ అయ్యి ఒకరు బ్లెస్ కాకుండా, ఒకరు దీవించబడి ఒకరు దీవించబడకుండా, ఒకరు బాగుపడి ఒకరు బాగుపడకుండా, సగం సగం ఎంతమంది ఇంట్లో ఉన్నారు? మ్యాక్సిమం 99.999.9% ఉంటారు. లేరా మీ ఇంట్లో? ఒకరు బాగా బ్లెస్ అయ్యారు, ఒకరు అసలే బ్లెస్ అవ్వట్లేదు. ఒకరికి 1,00,000 రూపాయల జీతం వస్తుంది, ఒకరికి 1,000 రూపాయల జీతం వస్తుంది. మ్యాక్సిమం అందరు ఉన్నారు, అందరు ఫ్యామిలీస్. వీఆర్ నాట్ కంప్లీట్లీ బ్లెస్డ్, బట్ బ్లెస్ అవుతాం. ఆమెన్. దాని రూట్ కాజ్, దాని ప్రాబ్లమ్స్, దానికి ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో దాన్ని మనం తెలుసుకోగలిగితే మనము కూడా అన్ని విషయాల్లో దీవించబడతాం. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి నేను అన్ని ఏరియాల్లో దీవించబడాలి అని కోరుకుంటున్నారు? యూ కెన్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్. నేను అన్ని ఏరియాల్లో బ్లెస్ అవ్వాలనుకుంటున్నాను దేవుని కృపను బట్టి. అది సాధ్యమేనా? అది జరుగుతుందా? అది అవుతుందా? ఇది జరుగుతుందా అని ఒకవేళ మీకు డౌట్ ఉన్నా ఉండకపోయినా దయచేసి చేతులు ఎత్తండి. ఎవరికైతే అన్ని ఏరియాల్లో బ్లెస్ అవ్వాలనుకుంటున్నారో ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మే ద లార్డ్ సీ యువర్ హ్యాండ్స్ టుడే. దేవుడు మీ చేతులు చూచునుగాక. ఇంతవరకు దేవుడికి తెలియదేమో అనుకోండి, నేను అన్ని ఏరియాల్లో బ్లెస్ అవ్వాలి, మా ఆయన బ్లెస్ అవ్వాలి, మా ఆవిడ బ్లెస్ అవ్వాలి, మా పిల్లలు బ్లెస్ అవ్వాలి, మా తల్లిదండ్రులు బ్లెస్ అవ్వాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? నా బిడ్డలందరూ బ్లెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు బ్లెస్ అవ్వాలి, నువ్వు నాశనం అయిపోవాలి నేను అసలు కోరుకున్నా, నా వల్ల కాదు. నేను అలా కోరుకుంటే అసలు నా పిల్లలే కాదు. మీరు యాజ్ ఎ ఫాదర్ అందరూ కూడా అన్ని ఏరియాల్లో బ్లెస్ అవ్వాలి. ఆమెన్. మన కుటుంబాలలో, కుటుంబ వ్యవస్థలో, ఫ్యామిలీ థింగ్స్లో దేవుడు ఈ ఫ్యామిలీని ఎంత గొప్పగా దీవించాడంటే, ఈ వ్యక్తిని అందరూ అడుగుతారు, దేవా నన్ను దీవించని. దాని అబ్రహాము యొక్క రూట్ కాజ్ ఏంటి? ఎందుకు అబ్రహాము అన్ని విషయాల్లో దీవించబడ్డాడు? హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ విజిబుల్ టు ఎవ్రీవన్. ఆయన ఆశీర్వాదాలు అందరికీ కనిపిస్తున్నాయి. ఈరోజు మన ఆశీర్వాదాలు కనిపిస్తున్నాయా? మన శాపాలు కనిపిస్తున్నాయి అందరికీ? మన ఆరోగ్యం కనిపిస్తుందా? మన అనారోగ్యాలు కనిపిస్తున్నాయి అందరికీ? కొందరిని చూడగానే అవును ఈ పేషెంట్ టీబీ పేషెంట్, ఈమెను చూడగానే అవును ఈమె క్యాన్సర్ పేషెంట్, అవును ఈమె చూడగానే ఈమె ఎయిడ్స్ పేషెంట్, అవును ఈమె చూడగానే కరు బాగా దగ్గుతూ అంటుంది అని ఏదో ఒక జబ్బు పెట్టి మనల్ని నేమ్ చేస్తారు జనాలు. మనల్ని చూడంగానే మనం దీవించబడ్డాం అంటే ఎలా? నగలనే దిగేసుకొని ఎగేసుకొని పట్టు చీరలు కట్టుకొని బాగా బ్రాస్లెట్ వేసుకుంటే మనం బాగా బ్లెస్ అయ్యామని అనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ ద వే టు ఎక్స్ప్రెస్ ద బ్లెస్సింగ్. పక్కా అనుకుంటారు అవి నీవి కాదు, ఎవరో అద్దెకి తెచ్చుకొని వేసుకొచ్చావని పెళ్ళికి పక్కా అనుకుంటారు. ఏనికి కొంచెం నగలు ఎక్కువ వేసుకొచ్చిందంటే మీ కాదేమో, వేరే వాళ్ళవేమో అనుకుంటారు. హౌ టు ఎక్స్ప్రెస్ అండ్ హౌ టు షో యువర్ బ్లెస్సింగ్. అనేకులకు ఎలా నీ ఆశీర్వాదం కనిపిస్తుంది? ఏ ఆశీర్వాదాన్ని బట్టి ఆ ఆశీర్వాదాన్ని మనం ఫాలో అవ్వకూడదు. బైబిల్లో ఒకే ఒక ఆశీర్వాదాన్ని మనం ఫాలో అవ్వాలి, అది అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని ఫాలో అవ్వాలి. we need to follow this blessings. ఈ ఆశీర్వాదాలని మనము చూడాలి, అనుభవించాలి. ఆమేన్. సో బాగా గమనించండి, చాలామంది భార్యలు బాధపడుతున్నారు, చాలామంది భర్తలు బాధపడుతున్నారు. ఏమని తెలుసా? అయ్యో ప్రభువా, నా పెనిమిటి ఇంకా దీవించబడలేదు, నా భార్య ఇంకా దీవించబడలేదు, నా పిల్లలు ఇంకా బ్లెస్ అవ్వలేదు, ఉద్యోగాలు రాకపోతే తల్లిదండ్రులకి మహావేదన, పెళ్ళిళ్ళు అవ్వకపోయినా పిల్లలు పుట్టకపోయినా ఎంతో మనోవేదన కలిగి ఉంటారు.
సో వీఆర్ ల్యాక్ ఇన్ సమ్ ఏరియాస్. ఏదో మనల్ని వెనక్కి లాగుతుంది, ఏదో మనల్ని బలహీనపరుస్తుంది, ఏదో మనల్ని ఏం చేస్తుంది, ఆశీర్వాదాల్లోకి అడుగు పెట్టకుండా చేస్తుంది. చూద్దాం ఎన్నెన్ని ఏరియాల్లో అబ్రహాము దీవించబడ్డాడు. ఇన్ హౌ మెనీ ఏరియాస్ అబ్రహాం గాట్ బ్లెస్డ్. ఎన్నెన్ని ప్రాంతాల్లో, ఎన్నెన్ని జోన్, ఒక కుటుంబానికి ఎన్నెన్ని జోన్స్ ఉంటాయి తెలుసా? ఒకటి హెల్త్ ఏరియా, తర్వాత ఫినాన్షియల్ ఏరియా, తర్వాత ఫ్యామిలీ, తర్వాత రిలేటివ్స్, కొన్ని జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్లో మనం ఏం చేయాలనుకుంటాం తెలుసా? అందరి ముందు మనం బాగుండాలి అనుకుంటాం కదా. కొన్నిసార్లు అది కుదురుతుంది, కొన్నిసార్లు అది కుదరదు. ఈరోజు మీరు ఇక్కడి నుంచి ప్రార్థన చేసుకునే మీరు బయలుదేరాలి. ఆమేన్. మీ ఇంట్లో ఎవరెవరు ఇంకా బ్లెస్ అవ్వలేదో రాసుకోండి. రైట్ ఇట్ డౌన్. ఇంకా మీ ఇంట్లో ఎవరెవరు బ్లెస్ అవ్వలేదు, ఇదిగో పలానా మా అమ్మ బ్లెస్ అవ్వలా, మా నాన్న బ్లెస్ అవ్వలేదు, మా చెల్లి మా అక్క బ్లెస్ అవ్వలేదు, నా కూతురు బ్లెస్ అవ్వలేదు, నా కొడుకు బ్లెస్ అవ్వలేదు, మా పెనిమిటి బ్లెస్ అవ్వలేదు, ఇంకా నా భార్య బ్లెస్ అవ్వలేదు ఇంకా అని ఒకవేళ ఉన్నట్లయితే మీరేం చేయాలి తెలుసా? రాయండి, ప్రభువా వాళ్ళు ఇంకా బ్లెస్ అవ్వలేదు తండ్రి, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరట్లేదు ప్రభువా ఇంకా అని మీరు బాధపడుతూ దేవుణ్ణి అడగాలి. ఇంకా మనము బైబిల్లో ఇంత గొప్ప వాగ్దానం ఉండి మనము అన్ని ఏరియాల్లో బ్లెస్ అవ్వట్లేదంటే మనం ఈ వాగ్దానాన్ని ఇష్టపడట్లేదు, ప్రేమించట్లేదని అర్థం. వై వీఆర్ నాట్ గెటింగ్ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా? ఎందుకు అన్ని ఏరియాల్లో నేను బ్లెస్ అవ్వట్లేదు? నా ఆరోగ్య విషయంలో, నా హెల్త్ ఇష్యూస్లో, తర్వాత నా ఫినాన్షియల్ ఏరియాలో, నా బిజినెస్లో, నా ఉద్యోగంలో, తర్వాత నా భార్య విషయంలో, నా బిడ్డల విషయంలో, నా తల్లిదండ్రుల విషయంలో, నా ఫ్యామిలీ విషయంలో ఎందుకు ఇంకా నేను వెలితి చూస్తున్నాను అనే ప్రశ్న వేసుకోండి. ఈరోజు నీ యొక్క ప్రశ్నకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. తొందరగా దీవించు ప్రభువా అని అడగడం వేరే, దేవా నేను ఇంకా ఎందుకు బ్లెస్ అవ్వలేదు అని అడగడం కూడా వేరు. And how this Abraham got blessed in every area. ఎలా ఈ అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు? ఎందుకు దేవుడు అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు? ఎలా మన కుటుంబము కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతుంది? ఎలా నీ కూతురు, నీ కొడుకు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఎలా బ్లెస్ అవుతారు? దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆమేన్. అబ్రహాము ఎక్కడో 15వ చాప్టర్లో స్టార్ట్ అయ్యాడు, 14, 13, 12 చాప్టర్లో. 12th చాప్టర్లో అబ్రహాం స్టార్ట్ అయ్యాడు. 25th చాప్టర్లో బాగా గుర్తుపెట్టుకోండి, 25వ చాప్టర్లో దేవుడు అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఆమేన్. అంటే 25వ చాప్టర్ వరకు అబ్రహాం బ్లెస్ అవ్వలేదు. అంటే 12వ చాప్టర్ నుంచి 12 చాప్టర్లు దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాముని పరీక్ష పెట్టాడు. ప్రతి పరీక్షలో అబ్రహాం పాస్ అయ్యాడు. ఆమేన్. మనల్ని ఏమైనా అడిగితే నేను చేయను, నేను రాను అని మనము కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. బట్ అబ్రహాం ఒక్కరోజు కూడా డినై చేయలేదు. అబ్రహాముకి ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి అబ్రహాముకి. మంచి ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి బయటికి రా అన్నాడు. అంత సెక్యూరిటీ, అంత ప్రొటెక్షన్, అంత సుఖము, అంత సంతోషము, అంత సేఫ్టీ వదులుకొని అబ్రహాము దేవుని మాట విని బయటకు వచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా, మన కుటుంబము కూడా అందరూ ఆశీర్వదించబడాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవి మనం ఫాలో అవ్వాలి. ఆమేన్. ఒక స్త్రీ ఫోన్ చేసి, అయ్యా మా మనవడికి ప్రార్థన చేయండి, ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది. అయ్యో వై నాట్, డెఫినెట్లీ చేస్తానమ్మా, ఒకసారి బాబుకు ఫోన్ ఇవ్వండి. బాబు మీతో మాట్లాడంట అనింది. బాబు మీతో, ఆ బాబు ఈ ప్రార్థనలు అవన్నీ నచ్చవు బాబుకి, మీరు చెయ్యండి ప్రార్థన అంటుంది. ఆమె ఎవరో నంబర్ ఇచ్చారు నాది. అయ్యో ప్రభా, నాకు చాలా కోపం వచ్చింది. నేను అసలే మీది రిక్వెస్ట్, నేనే ఉల్టా అడిగాను, బాబుకు ఒకసారి ఫోన్ ఇవ్వండి. బాబు మాట్లాడంట, మీరే ప్రార్థన చేసి మీరే ముగించి ఆమెన్ చెప్పండి అనింది. నేను చేయనన్నాను, నేను చేయను, ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నాను. పెట్టేసే ఫోన్. మళ్ళీ చేసింది, ఏం కావాలి నీకు? బాబుకి రే పరీక్ష ప్రార్థన చెయ్యనింది. వాడికి ఇస్తేనే చేస్తా, లేదంటే చేయనన్నాను. పెట్టాయి ఫోన్, మళ్ళీ పెట్టేశాను. వాడు వింటానే ఉన్నాడు అక్కడ. మళ్ళీ చేసింది, ఏంటన్నాను? బాబుకి రే పరీక్ష ప్రార్థన చెయ్యనిది. వాడికి ఇస్తేనే చేస్తా, లేదంటే చేయనన్నాను. కొందరు ఇట్లా
గాలికి అట్లా వదిలేస్తుంటారు. మీరు పలానా గురించి ప్రేయర్ నేను చేయను, వాడిని తెచ్చి నా ముందు పెడితే చేస్తా, లేదని చేయను. ఫైనల్లీ వాడు విని నీ మాటదని, హలో పాస్టర్ గారు, చెప్పు బాబు ఏం కావాలి, రేపు పరీక్షలు కొంచెం ప్రార్థన చేయండి అని. ప్రార్థన కదా, కళ్ళు మూసుకో ప్రార్థన చేయ, మోకాళ్ళు లొంగ నాన్న అన్నాను. మోకాళ్ళు లొంగిపిచ్చి ప్రార్థన చేసి మంచిగా రాయిపో అన్నాను. ఆమేన్. ఆడు రాడంట, నేను చెయ్యాలంట ప్రార్థన. అట్లా కొన్ని లక్షల ప్రార్థనలు వేస్ట్ అయిపోయిన దినాలు ఉన్నాయి. కొందరికైతే అసలు తెలియదు నేను అసలు ప్రార్థన చేస్తానని కూడా. ప్రార్థన చేసే ఉంటారు, వాళ్ళు బాగుపడి ఉంటారు, తిరిగి వచ్చి కలిసి ఉండరు, అట్నుంచి అంటే జింగ్ 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 అని వెళ్ళిపోయి ఉంటారు. సో ప్రార్థన చీప్ కాదు, ప్రార్థన చాలా విలువైంది. ప్రేయర్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, ప్రేయర్ ఈజ్ వెరీ కాస్ట్లీ, ప్రేయర్ ఈజ్ వెరీ 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 వ్యాలిడ్. ఆమెన్. ఊరికి వచ్చి ప్రార్థన చేయి. ఒకసారి ఒకే పెద్ద చర్చిలో వాక్యం చెప్తున్నా, ఒక ఆమె వచ్చి నేరుగా వచ్చి ప్రార్థన చేయి, నేను పోతానండి, వెళ్ళిపో అన్నాను. వాక్యం ఆపేసి ఆమెకి ప్రార్థన చేయాలంటే నేను చేయను, వెళ్ళిపో అన్నారు. పో, అవసరం నేను ఇంక రేపు రాబాక వెళ్ళిపో, చర్చికి ఏం నష్టం లేదు, వెళ్ళిపో. వాక్యం ఆపేసి ఆమెకు ప్రభా బిడ్డకు పోతుంది, బాగా అగ్ని దింపు, కాల్చేయి అమ్మాయిని అని చెప్పి ప్రార్థన చేయాలి. సో పీపుల్ ఆర్ థింకింగ్ ప్రేయర్ ఈజ్ వెరీ చీప్. ఇట్స్ వెరీ కాస్ట్లీ, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో లెట్స్ కమ్ టు ద సర్మన్. ఎలా అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు, దేవుడు అబ్రహాముని ఎన్ని ఏరియాల్లో ఆశీర్వదించాడు, అబ్రహాము ఎన్ని రకాలుగా దీవించబడ్డాడో రాసుకుందాం. 7 blessings ఆఫ్ అబ్రహాం. అబ్రహామును దేవుడు 7 రకాలుగా దీవించాడు. 7 రకాల ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఈరోజు అవన్నీ మనకు వచ్చును గాక. ఆమెన్. నంబర్ 1, ఐ విల్ మేక్ యు ఏ గ్రేట్ నేషన్. నంబర్ 1, బ్లెస్సింగ్ నంబర్ 1, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని తెలుగులో ఉంది, కానీ తప్పు. ఐ విల్ మేక్ యు ఏ గ్రేట్ నేషన్, నిన్ను ఒక గొప్ప దేశముగా చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. మొన్నే నేను ఎక్కడో విన్నాను, ఇజ్రాయెల్ యొక్క సంఖ్య ఎంత తెలుసా? ఇజ్రాయెల్ అనే దేశంలో హెడ్ కౌంట్ ఎంత తెలుసా? ఓన్లీ 90 lakhs. 90 లక్షల మందే ఇజ్రాయేల్ ప్రజలు. హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? 1 కోటి పైనే ఉన్నారు. అంటే 90 లక్షల మంది ఎలా ఇన్ని దేశాలతో యుద్ధాలు గెలవగలవు? అదే దేవుడు. ఆమేన్. నువ్వు అనేకులకు కనిపించేటప్పుడు బలహీనంగానే కనిపిస్తావు, ఒంటరివాడివనే కనిపిస్తావు. బట్ వెన్ యు ఆర్ ఇన్ ద వార్, నువ్వు గెలుస్తూ ఉంటావు అన్ని యుద్ధాలు. ఆమేన్. ఇంత చిన్న వయసులో ఇంత చిన్నగా ఒక్కడివే ఎలా గెలిచేవి ఈ యుద్ధమని జనములు ఆశ్చర్యపోవాలి. ఆమేన్. 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాముకి. నంబర్ 2, ఐ విల్ బ్లెస్ యూ అన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు అబ్రహాముతో. ఈ 7 ఆశీర్వాదాల వల్లనే అబ్రహాము అంత గొప్పగా దీవించబడి అనేకులకు కనిపించబడింది. ఐ విల్ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అండ్ నంబర్ 3, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్, అంటే నీ నామాన్ని, నీ పేరును గొప్ప చేస్తానని. ఇప్పుడు చూడండి, ఎవరన్నా మగపిల్లలు పుట్టినా, ఎవరిదన్నా పాస్టర్ ఫ్యామిలీ అయినా, లేదన్నా ఒక మంచి బిలీవర్ అయినా, ఒక మంచి విశ్వాస అయినా, కొడుకు పుడితే వెంటనే అబ్రహాము అని పేరు పెట్టుకుంటాడు. చూడు, మనం మ్యాక్సిమం క్రిస్టియన్స్ ఎక్కడికి పోతాం? వి గో టు బైబిల్లోకి వెళ్ళి ఆ కూతురు పుట్టడా బైబిల్ తిప్పాలంతే, లేదా ప్రభా ఒక మంచి పేరు అయ్యా అంటాం. అది కూడా దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడు? మళ్ళీ బైబిల్ నుంచి ఇస్తాడు. కూతురు పుట్టింది అనుకో, వెంటనే అని ఎత్తుతారు, మళ్ళీ ఎక్కడ పోతారు? మళ్ళీ బైబిల్లోకి వెళ్ళిపోతారు. ఆమేన్. బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత ఎక్కడ మళ్ళీ పేర్లు పెడతారు? లేదా పేర్లు పెడతారు, బైబిల్ నుంచి పేర్లు పెడతా ఉంటారు. ఆమేన్. దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన ఏం తెలుసా? నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను. అంటే అబ్రహాము అనే వ్యక్తి తెలియనోడు ఈ భూమి మీద ఎవడు లేడు. ఆమేన్. ఈరోజు యూట్యూబుల్లో, బయట ఇన్స్టాగ్రామ్లో, తర్వాత ఫేస్బుక్లో, ట్విట్టర్లో చాలామంది పేర్ల కోసము పాకులాడుతున్నారు. ఎవరన్నా నలుగురు తిడితే, ట్రోల్ చేస్తే, తర్వాత బాగా షార్ట్లు చేస్తే, వాళ్ళని తిడితే మనం బాగా ఏమవుతాం?
ఫేమస్ అయిపోతాం అనుకుంటున్నారు అందరూ. అది దేవుడు, మిమ్మల్ని మీరే చేసుకుంటున్నారు ఫేమస్. కానీ అబ్రహాముని ఎవరు చేయలే, దేవుడే చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో ఈ ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తుంది. ఆమేన్. నీ నామాన్ని గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. అందుకే నూతన నిబంధనకు వచ్చేసరికి ఒక ఊర్లో ఒక యవనస్తులు వాళ్ళని చూసి వాళ్ళు కూడా అద్భుతాలు చేయాలని కొందరు దెయ్యం పట్టిన వారిని పిలిపించుకొని వాళ్ళని పో 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 అంటున్నారు. ఆ దెయ్యం ఏమని తెలుసా, మాకు యేసయ్య తెలుసు, మాకు పౌలు తెలుసు అంటు. నువ్వెవడురా అంటుంది. ఈవెన్ డీమన్స్ విల్ నో యువర్ నేమ్. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైనా ఎవరికైనా దెయ్యం పడితే నా పేరు కూడా చెప్పండి, మీకు పలానా పాస్టర్ గారు తెలుసా అని. నిజం చెప్తున్నాను, డీమన్స్ నో మై నేమ్. దేవుడు అలా చేశాడు నన్ను. నా నామాన్ని అనేకులకి పరిచయం చేశాడు. నా నామాన్ని, నా పేరుని అనేకులకు ఇంట్రడ్యూస్ చేశాడు దేవుడు. డీమన్స్ విల్ రికగ్నైజ్ మై నేమ్. పలానా పాస్టర్ గారు తెలుసా, అమ్మో ఆయన, ఇప్పుడు ఆయన ఎందుకు అంటారు. ఇప్పుడు ఆయన ఎందుకు లేనిపోని, నేను పోతాలే ఆయన పిలవబాక అంటాయి. అట్లనా, వస్తున్నానని చెప్పు. దానికన్నా ఆ దయ్యానికి వస్తున్నానని చెప్పు అంటే వస్తున్నానంటే ఉండు, వద్దు నేను పోతాను. బికాస్ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల్లో మూడవ ఆశీర్వాదం ఏంటి, నీ నామాన్ని గొప్ప చేస్తానంటున్నాడు దేవుడు. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ దిస్ బ్లెస్సింగ్స్, ఇఫ్ యూ వాంట్ దిస్ 7 blessings, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. మూడవ ఆశీర్వాదం పేరు ఏం పేరు తెలుసా, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. నీ నామాన్ని గొప్ప చేస్తాను. పలానా వ్యక్తి తెలుసా మీకంటే, తెలియదు బ్రదర్ మాకు ఆయన ఎవరు. పలానా సిస్టర్ గారు తెలుసు, తెలియదు బ్రదర్ మాకు అంటా ఉంటాం. చూద్దాం, లెట్స్ గో టు బ్లెస్సింగ్ నెంబర్ 4. యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ. ఆమేన్. నీవు అనేక జనములకు ఆశీర్వాదముగా ఉండేదవు. కొందరికి ఉంటుంది ఇంకా తెలుగులో సామెతలు చాలా మంచిగా ఉంటాయి. మీ ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు. ఇదే ఎంతసేపు మనకే బెనిఫిట్స్ అన్నీ. బట్ బాగా గమనించండి, దేవుడు అబ్రహామును ఎలా చేశాడంటే, యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ. నువ్వు అనేకులను ఆశీర్వదిస్తావురా అన్నాడు. అనేకులకు ఉద్యోగాలు ఇప్పిస్తావు, అనేకులను చదివిస్తావు, అనేకులను బాగు చేస్తావు, అనేకులకు అన్నం పెడతావు, అనేకులను పోషిస్తావు నువ్వు అనే ఆశీర్వాదాన్ని అబ్రహాము జీవితంలో దేవుడు రిలీజ్ చేశాడు. యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ. ఆమెన్. బ్లెస్సింగ్ నెంబర్ 5, ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ. నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను. ఆమెన్. సే ఫర్ ఎగ్జాంపుల్, మనం బర్త్డేలకి మధ్య ఎవరు ఖాళీగా బాటిల్ ఏదో గిఫ్ట్ తీసుకొని పోతున్నారు, కానీ ఈమె అబ్రహాము సంతానం అనుకోండి. పైకి లేదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈమె అబ్రహాము సంతానం అనుకోండి. ఈమె టక్కనికి బర్త్డే వచ్చింది, అమ్మాయికి బర్త్డే. వెంటనే నేను గిఫ్ట్ రెడీ చేసుకొని ఒక డ్రెస్సో ఏదో వాచో ఫోనో ఏదో రెడీ చేసుకొని ఆ ప్యాక్ చేసుకొని ఆ అమ్మాయికి ఇచ్చాను. నేను ఒక అన్యుణ్ణి. ఈ బ్లెస్సింగ్, ఈ గిఫ్ట్ ఆమెకి ఇచ్చినప్పుడు ఈమె అబ్రహాము యొక్క వారసురాలు, అబ్రహాము సంతానం. ఆమెను ఒక వాగ్దానం వెంటాడుతుంది. ఏం తెలుసా, ఆమెను ఎవరు దీవిస్తారో వాళ్ళు దీవించబడతారంట. ఆమెన్. ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ అబ్రహాం, ఇఫ్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ అబ్రహాం, ఇఫ్ యు ఆర్ ఎ జనరేషన్ ఆఫ్ అబ్రహాం, నిన్ను ఎవడు దీవిస్తాడో వాడిని దీవిచ్చేస్తాడు దేవుడు. వాడు అన్యుడా, వాడు క్రైస్తవుడా, ముస్లిమా, సిక్కు, బిక్కు, వాడు ఎవడైనా సరే నిన్ను దీవించాడా, వాడు నీకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడా, నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాడా, నిన్ను ప్రేమించాడా, వాడిని కూడా దేవుడు దీవిస్తాడు. వాడు ఎవడైనా సరే వాడిని దేవుడు దీవిచ్చేస్తాడంట. ఆమెన్. అసలు ఆ బ్లెస్సింగ్, ఆయన రాసిన విధానం చూడండి. మనం గిఫ్ట్ తీసుకుని ఏంది పుచ్చిపోయిన గిఫ్ట్ ఇంతకి ఉంది, ఇది బాగా ఇచ్చి నేను ఒకటే చెప్తాను, ఐ బిలీవ్ దట్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అబ్రహాము సంతానమే. ఆమెన్. మిమ్మల్ని ఎవరైతే దీవిస్తారో, మిమ్మల్ని ఎవరైతే బ్లెస్ చేస్తారో, ఇంకోటి అబ్రహాము సంతానాన్ని జనాలు బ్లెస్ చేస్తారు. ఆమెన్. నువ్వు అబ్రహాము సంతానం కాదనుకో, నీ బర్త్డేకి ఎవడు తేడు గిఫ్ట్ అట్లా కాదులే. కానీ చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు. నా బర్త్డేకి గిఫ్ట్ ఎవరు తేలేదు, నా బర్త్డేకి ఎవరు ఏం తేలేదు, నా బర్త్డేకి ఎవరు విష్ చేయలేదు అంటే నేను అబ్రహాం సంతానం కాదా అని మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోతారు. అట్లా అనుకోకండి, అట్లా మీరు అట్లా చేసుకోకండి.
నువ్వు అబ్రహాము సంతానమా, ఎక్కడో ఒక దగ్గర నుంచి ఆశీర్వాదం నీకు వస్తుంది. ఆమెన్. దట్స్ ద పవర్ ఆఫ్ అబ్రహాం బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఈమె అబ్రహాం సంతానం, ఈమెకి ఎవరైనా ఇచ్చారనుకో, వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి అబ్రహాము సంతానం ఎవరని. హూ ఈజ్ అబ్రహామ్స్ జనరేషన్ ఇన్ దిస్ ప్లేస్? ఒకవేళ నీకు మనసు కనిపించిందా, ఆ అబ్రహాము సంతానాన్ని వెంటనే దీవించు. నీకు దీవెనలు వెంటనే రెడీగా ఉన్నాయి. ఆమెన్. ఇఫ్ యు ఫీల్ దట్ యువర్ వైఫ్ ఈజ్ అబ్రహామ్స్ జనరేషన్, bless her. The Lord will bless you. If you feel that your husband is an Abraham generation, bless him. Bless him. The Lord will bless you. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తానని. నో మ్యాటర్ హూ యు ఆర్, నో మ్యాటర్ హూ యు ఆర్, నువ్వు ఎవరైతే ఏమి, నేను ఆశీర్వదిస్తాను. ఈరోజు మనము అబ్రహాము సంతానాన్ని చూసి మనము కూడా ఆశీర్వదించినప్పుడు దేవుడు మనల్ని కూడా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. లెట్స్ గో టు 6. హూ ఎవర్ కర్స్ యూ, ఐ విల్ కర్స్ దెమ్. 6వ ఆశీర్వాదం పేరేం పేరు తెలుసా? నిన్ను ఎవరైతే శపిస్తారో, నిన్ను ఎవరైతే దూషిస్తారో వారిని నేను శపిస్తానంటున్నాడు దేవుడు. ఓ, అబ్రహాము సంతానం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. చూడండి ఆశీర్వాదం ఎలా ఉందో. నిన్ను తిట్టిన వాళ్ళని, నిన్ను దూషించిన వాళ్ళని నువ్వేం అనబడలేదు. ఎవరన్నా మిమ్మల్ని తిట్టారనుకో, నేను ఒకవేళ పంది అని అనుకోమా, వెంటనే నువ్వు దున్నపోతూ మనం అనాల్సిన అవసరం లేదు. రే పీనుగా, రే పాపి అని ఒకవేళ ఎవరైనా తిట్టారనుకో, మీరు జస్ట్ రిలాక్స్గా ఉండాలి. నువ్వు అబ్రహాము సంతానం అయితే గమ్ముకుంటావు. నువ్వు అబ్రహాము సంతానం కాదని నువ్వు నమ్మేవా, నువ్వు కూడా రియాక్ట్ అవుతావు. నేను పందినైతే నువ్వు కుక్కవి, నేను బర్రె అయితే నువ్వు తున్నపోతు. అబ్రహాము సంతానం రియాక్ట్ అవ్వదు, సర్ప సంతానం రియాక్ట్ అవుతుంది. ఈరోజు ఎంతమందో రోజు ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఎవరెవరో తిడుతున్నారు. మీ ఆఫీసులో, మీ ఇంటికాడ, మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, ఎంతో మంది మిమ్మల్ని తిడుతున్నారు. నెవర్ రియాక్ట్ టు ఎనీవన్. దేనికి రియాక్ట్ అవ్వకండి. ఆమెన్. నువ్వు రియాక్ట్ అయ్యావా, నువ్వు అబ్రహాం సంతానం కాదు. నిన్ను ఫోన్లో అన్న నీ గురించి వాళ్ళు తిడుతున్నారు అన్నట్టే పొదా వేసేద్దాం అనుకున్నావా? యు ఆర్ 100% డిస్క్వాలిఫైడ్ టు బికమ్ ఏ అబ్రహాం సన్. అబ్రహాము సంతానం భరిస్తుంది. అబ్రహాము సంతానం ఎలా ఉంటుంది తెలుసా? నన్ను తిట్టిన వారు దేవుడు చూసుకుంటాడు అని గమ్ముగుండు. నన్ను తిట్టారా, ఫాదర్ ఫర్గివ్ దెమ్ అని చెప్పాలి. ఆమెన్. నిన్ను దూషించారా, లార్డ్ ఫర్గివ్ దెమ్ అని చెప్పాలి. దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడు, ఏం ఆశీర్వాదిస్తున్నాడు తెలుసా? నిన్ను దూషించిన వారిని నేను శపిస్తా, లేపేస్తాను అంతే. ఏం అబ్రహాం సంతానం అంటున్నావా? ఎంత ధైర్యం నీకు బోడిగుండ అయిపోద్ది మొత్తం అంతే. ఒకసారి ఇట్లనే మోషేని చాలా భయపెట్టేశారు వాళ్ళు, మిరియాము అహరోను వాళ్ళందరూ కూడా. దేవుడు ఏమన్నాడు తెలుసా? అక్కడికి రండి, మీతో మాట్లాడాలన్నాడు. ఏమైందయ్యా అంటే, ఎందుకు నా కుమారుడైన నా దాసుడైన మోషేని మీరు దూషిస్తూ భయపెడుతున్నారు? జాగ్రత్త, మీరు బతకరు, జాగ్రత్త అన్నాడు. భయపెట్టేశాడు. మోషే ఎవరు తెలుసా? అబ్రహాం సంతానమే. ఆమెన్. మీరు అసలు టెన్షన్ తీసుకునే అవసరం లే, మనల్ని ఆశీర్వాదం వెంబడిస్తుంది. ఆమెన్. మిమ్మల్ని దూషించిన వారిని నేనేం చేస్తాను? శపిస్తాను అంటున్నాడు దేవుడు. దట్స్ ఎ బ్లెస్సింగ్, యు నో, దట్స్ ఎ బ్లెస్సింగ్. బ్రదర్, మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఇంకా బాగానే ఉన్నారు బ్రదర్, మమ్మల్ని తిట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు బ్రదర్, ఇంకా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి వాళ్ళు. నిన్న ఒక అబ్బాయి వచ్చి ఏదో చూపిస్తున్నాడు, అంటే సగం క్రైస్తవులు సగం. అతనికి ఎవరో చేతబడి చేసేసారు పాపం. చేతబడి చేసి అతను ఎదగకుండా చనిపోవాలి. ఆయన కొన్ని రోజుల్లో చనిపోతాడు అతను. అలా చేసి అతను చనిపోతాడు, వాళ్ళ భార్య చనిపోద్ది, వాళ్ళ కొడుకు చచ్చిపోతాడు. అట్లా వరుసగా వాళ్ళ ఫ్యామిలీ 5 మంది చనిపోవాలని చేతబడి చేశారు వాళ్ళు. పాపం ఇతనికి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోయి ఒక మంత్రగాన్ని తీసుకొచ్చాడు. మంత్రగాన్ని తీసుకొచ్చి అంతా చేపిస్తూ మొత్తానికి అయిపోయింది. మొత్తానికి తీసేయంటే ఆయన తీసేసాడంట. ఇటు లోపల ఆగక ఇది రిటర్న్ పెట్టి వాళ్ళకే అంటున్నాడు. అన్నా నేను చెప్పానన్నా, వాళ్ళకు కూడా రిటర్న్ పంపించు, వాళ్ళకు కూడా కడుపులో మొత్తం కాలిపోవాలి పేగులు అని రిటర్న్ పెట్టేయమని చెప్పానన్నా అంటే, అయ్యో పాపం ఎందుకు చెప్పేవారు అట్లా అన్న.
లేదన్నా మేము చనిపోవాలని వాళ్ళు ఇట్లా చేశారన్నా, మేము చచ్చిపోవాలని మా ఫ్యామిలీ మొత్తం ఇట్లా అయిపోవాలని ఇలా చేశారన్నా, అందుకే నేను మంత్రగాడికి చెప్పి రిటర్న్ పంపి వాళ్ళకని చెప్పానన్నా అన్నాడు. నేనండి అయ్యో ఎంత ఖర్చు, డబ్బులు వేస్ట్ అని. దేవుడు చూసుకుంటాడు కదా, పగ తీర్చుకుంటే నా వశం కదా, అంతే కదా. వెంజన్స్ బిలాంగ్స్ టు మీ. నీకెందుకు అంత డబ్బు ఖర్చు? డబ్బులు ఎక్కువైపోయినాయి, ఆఫరింగ్ ఇవ్వచ్చు కదా. అవి ఇవ్వరు మంత్రగాళ్ళకి, నిమ్మకాయలు పిండేటోళ్ళకి, చేతబడి చేసేటోళ్ళకి. ఆల్రెడీ ఎవరో పెట్టారంటే ఎవరో ఊర్లో తీపిచ్చే. నేను అంటాను, ఒక్కసారి మాంత్రికుడి దగ్గర ప్రజెంట్ వేసుకున్నావా జీవితాంతం పోవాలి, గుర్తుపెట్టుకో. నేను అయ్యో అట్లా జరిగిందానా, అయ్యో ఎంత ఇచ్చారు అని చెప్పలే. ఒక ఆమె అయితే వాళ్ళ ఇంట్లో దయ్యం పట్టిందని చెప్పి ఒక మాంత్రికి 30,000 ఇచ్చింది, 30,000 ఇచ్చింది. ఇంతవరకు ఆఫరింగ్ ఒక్కసారి 30,000 వేయలేదు. అస్సలు పొర్రపాటును కూడా 30,000 కదా, 30 రూపాయలు కూడా వేయలేదు. 30 రూపాయలు. అరే మీరు చీకటిని బాగా నమ్ముతున్నారు. యు ఆర్ బిలీవింగ్ లై, యు ఆర్ బిలీవింగ్ డార్క్నెస్. అందుకే ప్రభు అంటాడు, ఈ లోకము మిమ్మల్ని నమ్మదు, నేను లోకమునికి వెలుగు ఉన్నాను. సో ఇట్లా ఈ భూమి మీద ఎంత భయంకరంగా ఉన్నారు ప్రజలు, చాలా భయంకర. నాకే చూపిస్తున్నాడు పాస్టర్కి, నాకు అవన్నీ పడవని తెలుసు, ఈడకి తీసుకొస్తే బాగు చేస్తానని తెలుసు. ఒక ఆయనకి చెప్పిన, నానా నేను వస్తున్నాను రా, నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళబాక, నువ్వు ఉండు, నేను వచ్చి ప్రార్థన చేస్తా, డెలివరీ చేస్తా అంటే ఓకే అన్నట్టు తీసుకెళ్ళిపోయాడు హాస్పిటల్కి. అట్టే పోయింది, వెళ్ళిపోయి అట్టే టికెట్ తీసుకుని అట్టే. రేపు వచ్చి నేను ఆ ఊర్లో వస్తున్నాను, దయ్యం చెప్పిన, నువ్వు ఉండు వస్తున్నా అంటే, నేను ఉంచనగా నేను తీసుకోపోతాను, నేను మొత్తం తీసుకెళ్ళి. నేను వీడియో కాల్ చూసాను, ఇట్లా ఎప్పుడు వచ్చాను అన్నా, మొన్న వచ్చినా లేపేద్దామని వచ్చాను, అక్కడే ఉండి వస్తున్నాను. నేను అటు ఫోన్ పెట్టడం, నన్ను అర్జెంట్గా హాస్పిటల్ తీసుకోమని, హాస్పిటల్ తీసుకుపోయి ఇంటికి కూడా రాలా. అటు నుంచి డౌట్ వినరు మనిషి. చెప్తున్నా, యు ఆర్ ప్లేయింగ్ విత్ పీపుల్. యునో, మీ అవిశ్వాసం, అపనమ్మకం వల్ల మనం జీవితాలని కోల్పోతాం. చాలా బాధేసింది నాకు. నేను ఏం చేస్తే నేనేం చేయలేను. నాకు ఆ కేసు అప్పగిస్తే, ఆ స్వస్థ పడకపోతే అప్పుడు అడగండి, నన్ను నా ముందు పెడితే బాగుపడకపోతే అప్పుడు అడగండి. నేను ఒకటే చెప్తాను, సేవకుడు కన్నా డాక్టర్ని ఎక్కువ నమ్ముతారు ఈ భూమి మీద ఉన్న ప్రజలు. సేవకుడు కన్నా డాక్టర్ని ఎక్కువ నమ్ముతున్నారు. ఒకటి, మిమ్మల్ని తిట్టేవారిని ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకండి. ఎవరన్నా చెప్పారనుకో మిమ్మల్ని, మీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు బ్రదర్, మీ గురించి సిస్టర్ గారు ఇలా మాట్లాడుకుంటున్నారని, అసలు వాళ్ళ గురించి అసలు పట్టించుకోకండి. ఎందుకంటే మీ మీద ఆశీర్వాదం ఉంది. ఆమెన్. ఏంటి ఆశీర్వాదం తెలుసా? మిమ్మల్ని దూషించిన వారిని ఆయన శపిస్తాడు. ఆమెన్. అండ్ ఫైనల్లీ బ్లెస్సింగ్ నంబర్ 7, ఎవ్రీవన్ ఆన్ ఎర్త్ విల్ బి బ్లెస్డ్ త్రూ యూ. ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు నీ ద్వారా దీవించబడతారు. ఆమెన్. వాక్యం సెలవిస్తుంది, నీవు క్రీస్తును నమ్మిన ఎడల అట్లయితే నీవు కూడా అబ్రహాము సంతానమే. ఆమెన్. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ విత్ క్రైస్ట్, నువ్వు క్రీస్తును వెంబడిస్తే, నువ్వు క్రీస్తును నమ్మితే, నువ్వు క్రీస్తు వారసుడు అయితే, నువ్వు క్రీస్తును ఎరిగిన వాడవైతే, నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీవు కూడా అబ్రహాము వారసుడివే. ఆమెన్. సగం చర్చికి ఎవరికి తెలియదు తెలుసా? క్రైస్తవులకి మన సర్నేమ్ ఏంటి, మన బ్లెస్సింగ్ ఎక్కడి నుంచి రాబోతుందో తెలియదు. సో లెట్ us స్పీక్ దిస్ బ్లెస్సింగ్. ఈ 7 ఆశీర్వాదాలని మనము ఎప్పుడైతే పొందుకుంటామో, మనము కూడా అబ్రహాము పేరు తీసేసి మన పేరు రాసుకోవచ్చు. ఆమెన్. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ అబ్రహాం ఇన్ ఆల్ థింగ్స్. ఆమెన్. నేనైతే ఈరోజు ఆయన పేరు తీసేస్తున్నాను, నా పేరు పెట్టుకుంటాను. హల్లెలూయా. ఈరోజు మీ పేరు పెట్టుకొని మీరు రాసుకొని రోజు ప్రవచించండి, ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ మీ ఇన్ ఆల్ థింగ్స్, ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ మీ ఇన్ ఆల్ థింగ్స్. నీలో ఎవడైనా చూస్తే అన్ని ఏరియాల్లో బ్లెస్ అయ్యి ఉంటావు నువ్వు. ఆమెన్. కొద్ది రోజులే ఈ వాగ్దానం భయంకరంగా నెరవేరుతుంది. నేను ఒకటే అంటా, లోకం కరువులో ఉంటుంది, నువ్వు దీవెనలో ఉంటావు. ఆమెన్. లోకం దరిద్రంలో ఉంటుంది, నువ్వు ప్రాస్పరిటీలో ఉంటావు. ఆమెన్. లోకం జబ్బుల్లో ఉంటుంది, నువ్వు ఆరోగ్యంతో ఉంటావు. ఆమెన్. నువ్వు 10 మంది 100 మంది కరోనా వాళ్ళ మధ్యలో పనుకొని దొలినా మనకు రాదు. ఆమెన్. రోగాలకు పొరపాటును కూడా భయపడకండి.
దాన్ని అసలు దేగను కూడా చాలా నడు పగవా అనాలి ద్రోగాల్ని. ఆమేన్. 7 రకాల ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చును గాక. అబ్రహాం మీద ఏ ఆశీర్వాదం దేవుడు రిలీజ్ చేశాడో అదే ఆశీర్వాదము వాళ్ళ పిల్లల మీద కూడా దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఆమేన్. That's how Abraham blessed in every area. అబ్రహాము అన్ని విషయాల్లో దీవించబడ్డాడు ఈ 7 ఆశీర్వాదాలను బట్టి. ఆమేన్. ప్రార్థన చేయలేకపోతున్నావా? ఈ 7 పాయింట్లకి ఎదుటోళ్ళ మీద ప్రవచించు. పోనీ ఎదుటోళ్ళ మీద ప్రవచించే అంత ప్రేమ లేదా? అద్దం ముందు నిలబడుకొని నీకు నువ్వే ప్రవచించుకో. ఆమేన్. యు నో వన్ థింగ్, లెట్ మీ టెల్ యూ, యు ఆర్ ట్రైన్డ్ టు కర్స్ యువర్ సెల్ఫ్. చిన్న బతుకు, నాకెవరిస్తారు, నాకెవరిస్తారు పిల్లని, నాకెవరిస్తారు అబ్బాయిని, నాకెవరిస్తారు ఉద్యోగాలు, నాకెవరిస్తారు, నీకే ఇచ్చేది, వేరే వాళ్ళకి ఇరు. ఆమేన్. నీకే ఇచ్చేది. దేవుడు నిన్నే సెలెక్ట్ చేశాడు. ఆమేన్. ఈ లోకం రిజెక్ట్ చేసిన దేవుడిని సెలెక్ట్ చేశాడు. ఖచ్చితంగా అందరూ నీ దగ్గరికి రావాలి. అందరూ నీ దగ్గరికి రావాల్సిందే. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఆమేన్. ఇదిగో చూడండి, ఈ మాటలు అనేకులకి వెర్రితనముగా, తర్వాత ఇబ్బందికరంగా, రకరకాలుగా అనిపించవచ్చు. బట్ నీ దేవుడు, మన దేవుడు ఈ మాటలను బట్టి ఆనందిస్తున్నాడు. ఆమేన్. Try to love your wife, try to love your husband, try to love your children, try to bless these kinds of blessings upon their lives. ఈ ఆశీర్వాదాలతో వారిని ఆశీర్వదించండి, మీ బిడ్డల్ని దీవించండి. ఇట్లా బాగా గుర్తుపెట్టుకోండి. There are many mighty men of God in Chennai. తమిళనాడు ప్రాంతంలో చాలా గొప్ప దైవజనులు ఉండేవాళ్ళు ఒకప్పుడు. వాళ్ళు ఉండబట్టి, ఆ సేవకులు ఉండబట్టి ఆ రాష్ట్రం కాపాడబడింది. ఎప్పుడైతే ఆ సేవకులందరూ చనిపోయారో ఆ ప్రాంతం విడవబడింది. అదే గ్రేస్, అదే మ్యాంటిల్, అదే కృప దేవుడు ఈ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వందల వేల మంది ఉత్పత్తి అవుతున్నారు. ఆమేన్. సో దేవుడిచ్చిన కృప ఏంటంటే, ఈ పేరు, ఫలానా పేరు దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయడు. నువ్వు ఆ ఏరియాలో ఉంటావు కాబట్టి నీ ఏరియాకి కరువు రాదు. నువ్వు ఆ ఏరియాలో ఉంటావు కాబట్టి ఆ ఏరియాలో రోగం రాదు. బికాజ్ గాడ్ నోస్ యూ. ఆమేన్. దేవుడికి నువ్వు తెలుసు. హల్లెలూయా. నీ నామాన్ని గొప్ప చేస్తానంటే దేవుడు నీ పేరుని గుర్తుపెట్టుకుంటాడు. హల్లెలూయా. సో దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఆయన. దేవుడు మతిమరుపు దేవుడు కాదు ఆయన. నీ పేరు, నా పేరు గుర్తుపెట్టుకుంటాడు. ప్రభా నేను సో అండ్ సో అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు పెట్టి మరీ పిలుస్తాడు ఆయన. ఆమేన్. He will call you by name. ఆమేన్. ఈరోజు ఎప్పుడైతే మీరు అబ్రహాము సంతానమని మీరు నమ్ముతారో, అన్ని ఏరియాల్లో దీవించబడాలని మీరు నమ్ముతున్నారో, దేవుడు ఈ 7 ఆశీర్వాదాలు మీ మీద రిలీజ్ చేస్తాడు. ఆమేన్. ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ యూ నీడ్ ఒబీడియన్స్. ఈ 7 ఆశీర్వాదాలను పొందుకోవడానికి ప్రతి దానికి ఒబీడియన్స్ కావాలి. వినయ విధేయతలు ఉంటే ప్రతి ఆశీర్వాదము నిన్ను వెంటాడుతుంది. ఆమేన్. ఈ లోకంలో డబ్బు, ఐశ్వర్యం, బట్టలు అన్నీ ఉన్నాయి ఈ లోకంలో. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడికి ఇటు చూడాలా, అటు చూడాలని టాస్క్. ఇటు చూస్తావా, అటు చూస్తావా? అమ్మ మంచి షాపు, KLM షాపింగ్ మాల్, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్. 99.9% క్రైస్తవులు ఇటే చూస్తారు. ప్రభా నాకు ఇది కావాలి ప్రభా, ప్రభా నాకు అది కావాలి ప్రభా, ప్రభా నాకు ఈ చీర కావాలి ప్రభా, ప్రభా నాకు ఈ ఫ్రిడ్జ్ కావాలి ప్రభా, నాకు ఈ ఉద్యోగం కావాలి ప్రభా, ప్రభా ప్రభా నాకు ఇది కావాలి ప్రభా అని చెప్పి ప్రభా 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 అని ఒకటే వేధిస్తారు. లెట్ మీ గివ్ యూ సమ్ సీక్రెట్స్. ఎప్పుడైతే ఒకటి యేసుప్రభు ఒకటి అంటున్నాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీ వెంట వస్తాయి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు లోకం వైపు, ఈ లోకంలో ఉన్న మహిమ వైపు చూడకుండా దేవుని వైపు ఫస్ట్ డే మోకరించావు, సెకండ్ డే కొంచెం ముందుకు రా, థర్డ్ డే ప్రార్థన చేసి ముందుకు వస్తుంది, ఫోర్త్ డే ప్రార్థన చేస్తుంది ముందుకు వస్తుంది, దేవుడికి దగ్గర అవుతుంది. ప్రార్థన చేసుకునే కొంది, రోజు నువ్వు దేవుడితో సహవాసం చేసే కొంది ఇంకా దగ్గర అవుతావు, ఇంకా దగ్గర అవుతావు. ఇక్కడున్నవన్నీ ఏం చేస్తాయి తెలుసా? ఇక్కడున్న వస్తువులన్నీ
ఈమెను వెంబడిస్తాయి. ఇదిగో బంగారం, ఇదిగో బట్టలు, ఇదిగో డబ్బు డబ్బు డబ్బు. మరి వచ్చే ఆగకూడదు, మళ్ళీ ప్రార్థన పెంచాలా, దేవుడికి దగ్గర అవ్వాలి. అప్పుడు ఇవన్నీ నీ వెనకాల వస్తాయి. నువ్వు ఇటు తిరిగి, అబ్బా ప్రభా నాకు కారు వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు డబ్బులు వచ్చాయి, ₹1,00,00,000 బ్యాంకులో ఉన్నాయి, ప్రభా ఇప్పుడే వస్తాను, ఇటు పోయినావనుకో అంతే, వాళ్ళందరూ నిన్ను ముంచేస్తారు. అన్నీ రెండో రోజుకి మాయం, సెకండ్ డే అవుట్. సో నీ దగ్గర ఎంతున్నా ప్రభు అయిపోయి చూడు, గేటు దగ్గర కాసుకో ఉన్నాయి ఆశీర్వాదాలన్నీ, ఎప్పుడెప్పుడు ఆమెను కలుసుకుందామని. ఆమేన్. దిస్ ఈస్ ద సీక్రెట్ మై డియర్ క్రిస్టియన్. డోంట్ ఫాలో ద వరల్డ్, ఫాలో ద వర్డ్. వాక్యాన్ని వెంబడించు, యేసయ్యని వెంబడించు, ప్రభువుని వెంబడించు. ఇంకా రా ఈ జీవితం ఇంకా పోవాలా, నువ్వు పైకి పోలా, ప్రభు దగ్గర రావాలా, ఇంకా లోతైన సహవాసం. అప్పుడు బాగా గమనించండి, ఇప్పుడు ఆమె ప్రార్థన జీవితం ఎవరికి కనిపించదు, ఆమె ఆశీర్వాదాలు అందరికి కనిపిస్తాయి. అబ్బా సిస్టర్ గారికి పెద్ద బెంజ్ ఉంది, సిస్టర్ గారికి 10 లక్షల క్యాష్, 10 కోట్లు ఉన్నాయి, అబ్బా సిస్టర్ గారికి 10 తులాల బంగారం కూడా ఉంది, అయ్యో సిస్టర్ గారికి 10 మంది పిల్లలు, అమ్మ మొత్తం అన్నిట్లో బ్లెస్ అయిపోయింది సిస్టర్. ఎందుకు? దేవుడితో సహవాసం. ఆమేన్. ఈ కమ్యూనికేషన్, ఈ రిలేషన్ కానీ కట్ అయిపోయిందా, ఇవి ఏవి నీ దగ్గరికి రావు. ద మూమెంట్ యూ స్టార్ట్ ప్రేయింగ్, జాగ్రత్తగా గమనించండి, నీకు దేవుడికి ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ దగ్గర అవుతుంది. యు బికమ్ క్లోజర్ టు గాడ్. వెన్ యూ లవ్ గాడ్, నువ్వు దేవునికి ఎక్కువ ఆకర్షింపబడతావు. ఓకే, సో దిస్ హోలీనెస్, దిస్ ప్రేయర్ లైఫ్, దిస్ ప్యూరిటీ, దిస్ రైచియస్నెస్ విల్ అట్రాక్ట్ దిస్ కైండ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆమేన్. ఎక్కాలి, జాగ్రత్త వినండి. ఈ ప్రార్థనా జీవితము, ఈ యొక్క పరిశుద్ధత, ఈ నీతి, ఈ మంచితనము, ఈ యొక్క ప్రార్థనా జీవితము వీటన్నిటిని ఆకట్టుకుంటుంది. అండ్ దిస్ హోలీనెస్ విల్ హ్యావ్ దట్ అట్రాక్షన్ పవర్. ఆమేన్. ఒక జంతువుని, నెమలిని చూస్తేనే ఒక 10 నిమిషాలు అట్లా చూస్తుంటావు నువ్వు. ఒక కోత ఎట్టు పోతుంటే దాన్ని 20 నిమిషాలు చూస్తూ ఉంటావు. అట్లా ఏం తెలుసా, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎ మ్యాగ్నెటిక్ ఫోర్స్, అట్రాక్షన్ ఫోర్స్. ప్రతి దాన్ని చూడండి, నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను ఆకట్టుకుంటాయి తెలుసా. అన్నీ నీ ప్రార్థన జీవితానికి అంటుకోవాలి. ఈ అయస్కాంతానికి ఇదిగో మనము ఒక మ్యాగ్నెట్ లాగా ఉండాలి, మనకు వచ్చి అన్నీ అతుక్కోవాలి. ఆమేన్. ఈరోజు నీ బ్లెస్సింగ్ అందరికీ కనిపించాలంటే నువ్వు దేవుడికి దగ్గర అవ్వాలి. ఆమేన్. అన్నీ పోతాయి ఒక్కోసారి, బట్ స్టిల్ ఆయన పాదాల దగ్గర ఎప్పుడు ఉండాలి. ఆమేన్. అబ్రహాం ఆశీర్వాదం అంత ఈజీ కాదు. ఈ 7 రకాల ఆశీర్వాదాలు అబ్రహాం పొందుకున్నప్పుడు ఆయన ఎంత ఒబీడియన్స్కున్నాడు తెలుసా. ఆశీర్వాదం వచ్చింది, ఆ ఆశీర్వాదం నాకు ఇచ్చేస్తావా, అతని ఆశీర్వాదం పేరు ఏం పేరు తెలుసా, ఇస్సాకు. ఇచ్చేస్తావా నాకంటే, తీసుకో ప్రభా నీకన్నా నా తీసుకో అని ఇచ్చేసాడు. అమ్మా, అబ్రహాం ఈజ్ రెడీ టు గివ్ ఎనీథింగ్ టు గాడ్. దేవుడి కోసం ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. ఆమేన్. ఎంతమందికి కావాలి 7 ఆశీర్వాదాలు? దిస్ బ్లెస్సింగ్ ఇస్ టూ పవర్ఫుల్. అంటే యేసు ప్రభుని నమ్మాలా, ఆ నమ్మినవాడు అబ్రహాము సంతానం అవుతాడు. అబ్రహాము సంతానం అయినవాడు మెచ్యూరిటీ వచ్చినప్పుడు వాడికి ఆశీర్వాదాలు అప్పజిస్తాడు దేవుడు. ఆమేన్. అనేకులు దీవిస్తున్నావా, నువ్వు అబ్రహాము సంతానమే. ఈరోజు నువ్వు అనేకుల కొరకు ఆలోచిస్తున్నావా, నువ్వు అబ్రహాము సంతానమే. అనేకులకి పెట్టాలనుకుంటున్నావా, నువ్వు కూడా అబ్రహాము సంతానమే. ఆ అబ్రహాము సంతానానికి ఆ మైండ్ సెట్ అట్లా డిజైన్ చేసి పెట్టాడు దేవుడు. యూ విల్ బి ఎ గివర్స్. నువ్వు ఇచ్చేవాడవైతే నీ దగ్గర ఎంత ఉంటుందో చూసుకో. ప్రభు ఒకటే అన్నాడు, సెకండ్ బ్లెస్సింగ్ పేరు ఏం పేరు తెలుసా, ఐ విల్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవిస్తే నువ్వు ఎంత ఇచ్చినా నీలో మిగులుబాటే ఉంటుంది. ఆమేన్. నేను ఎప్పుడూ కూడా దేవుడిని ఆశీర్వాదాలు అడిగితే లాస్ట్ బ్రాకెట్లో ఒక మాట పెడతాను, నేను కూడా అనేకులు దీవిస్తాను ప్రభు అని. దెన్ హీ విల్ శాంక్షన్ ద మనీ. ఆమేన్. ప్రభు నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు వెంటనే ఆశీర్వదించడు. దానికి కావాల్సినటువంటి ఏంటి, నువ్వు ఏం చేయబోతున్నావు ఆశీర్వాదాన్ని తీసుకొని అని దేవుడిని అడుగుతాడు నిన్ను. ఆమేన్. ఊరికే నన్ను దీవించు ప్రభు అంటే ఎలా దీవించాలి నిన్ను అని అడుగుతాడు దేవుడు. దెన్ యూ కెన్ రీడ్ దిస్ పాయింట్స్. లార్డ్ మేక్ మీ యాజ్ ఎ గ్రేట్ నేషన్. అరే ఇది ఎక్కడో చూసినట్టు ఉందంటే, నువ్వు చెప్పిందే అబ్రహాంకి చెప్పావు కదా, కాపీ పేస్ట్ చేశాను అనాలి అంతే. నువ్వు అబ్రహాంకి చెప్పావు కదా, మేము కూడా అబ్రహాం సంతానమే. దేవుడు అబ్రహాముకి ఏమి ఇచ్చాడో మనకు కూడా ఆయన ఇవ్వగలడు ఆయన. ఆమేన్.
ఏం కావాలరా నీకు? లార్డ్ మేక్ మీ యాజ్ ఎ గ్రేట్ నేషన్. ఓకే శాంక్షన్. నెక్స్ట్ ఏం కావాలంటే బ్లెస్ మీ సూన్. ఓకే శాంక్షన్. నెక్స్ట్ ఏం కావాలంటే ఎగ్జాల్ట్ మై నేమ్. నా నామాన్ని గొప్ప చేయి ప్రభా, జనాలకి నా గురించి తెలియట్లేదు, నువ్వు నా గురించి చెప్పు, నేను నీ గురించి నేను ఎలా చెప్తాను చెప్పు. అప్పుడు చూడు నా సంగతి చూపిస్తాను నేను. యేసు ప్రభు గురించి చెప్పనోడుకుంటా నేను, మొత్తం నీ పేరు అటు చేస్తాను నేను. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ భూమి మీద యేసు ప్రభు అనే పేరు తెలియని వ్యక్తి లేడు. ఆఖరి శత్రువుకు కూడా తెలుసు యేసు ప్రభు అంటే ఎవరో. ఆమేన్. సో ఈ రోజు నుంచి మీలో మార్పు కలుగును గాక. దేవుణ్ణి ఒకటే అడగండి, లార్డ్ బ్లెస్ మీ ఇన్ ఆల్ ఏరియాస్. అన్ని ప్రాంతాల్లో, అన్ని ఏరియాల్లో నన్ను ఆశీర్వదించు ప్రభు అని అడగండి. హల్లెలూయా.